స్టేటస్. ఈ రోజుల్లో మనిషి ఆయుష్ని దేవుడు రాస్తున్నాడో లేదో తెలియదు కానీ మనిషి సంతోషాన్ని మాత్రం సోషల్ మీడియా డిసైడ్ చేస్తుంది. చుట్టూ ఉన్న మనుషుల కంటే చేతిలో ఉన్న ఫోన్ ముఖ్యం అనుకునే ఒక కుర్రాడికి జీవితం నేర్పిన గుణపాఠం ఈ కథ. రవి ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, కానీ అతనికి ఉద్యోగం కంటే సోషల్ మీడియా అంటేనే ఎక్కువ పిచ్చి. ఉదయం లేవగానే పక్కనే ఉన్న భార్య ముఖం చూడడు, ఫేస్బుక్లో ఎన్ని లైకులు వచ్చాయో చూసుకుంటాడు. ఒకరోజు ఉదయం డైనింగ్ టేబుల్ దగ్గర రవి భార్య స్వాతి టిఫిన్ వడ్డిస్తోంది. రవి మాత్రం ఆ టిఫిన్ తినకుండా ప్లేట్ని రకరకాల యాంగిల్స్లో ఫోటోలు తీస్తున్నాడు. అది చూసి విసుగ్గా, ఏమండి, ఆ ఇడ్లీలు చల్లారిపోతున్నాయి, తినకుండా ఆ ఫోటోలేంటి అని అడిగింది స్వాతి. అప్పుడు ఫోన్లో ఏదో టైప్ చేస్తూ, ష్, నీకు తెలియదు స్వాతి, హాట్ హాట్ ఇడ్లీ విత్ మై లవ్లీ వైఫ్ అని స్టేటస్ పెడితే ఎన్ని లైకులు వస్తాయో తెలుసా? నా ఫాలోవర్స్ నా కోసం వెయిట్ చేస్తుంటారు అన్నాడు రవి. ఏమో అండి, మీరు ఆ ఫోన్లో ఉన్న వాళ్ళని ప్రేమించినంతగా పక్కనున్న నన్ను ప్రేమించట్లేదనిపిస్తుంది అని బాధపడింది స్వాతి. కానీ రవి ఆమె మాటను పట్టించుకోకుండా సెల్ఫీ దిగడంలో బిజీ అయిపోయాడు. అలానే టిఫిన్ తినేసి రవి ఆఫీస్కి వెళుతుంటే దారిలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఒక ముసలావిడ కింద పడిపోయింది. జనం గుమిగూడారు. రవి కారాపి దిగాడు. స్వాతి కూడా కారులో ఉంది. ఏమండి, పాపం ఆవిడకి దెబ్బ తగిలినట్టుంది, హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి అని కంగారుగా అంది స్వాతి. కానీ రవి జేబులోంచి ఫోన్ తీసి ఆ ముసలావిడ పక్కన నిల్చొని సెల్ఫీ తీసుకున్నాడు. ఫీలింగ్ సాడ్, యాక్సిడెంట్ స్పాట్ అని హ్యాష్ ట్యాగ్ పెడుతూ, నువ్వుండు స్వాతి, ఇది పోస్ట్ చేస్తే వైరల్ అవుతుంది, తర్వాత హెల్ప్ చేద్దాం అన్నాడు రవి. రవి ప్రవర్తన చూసి స్వాతికి అసహ్యం వేసింది. ఛీ, మనిషి ప్రాణం పోతుంటే నీకు లైకులు ముఖ్యమా అని తిట్టింది స్వాతి. అయినా రవి వినలేదు. వీడియో తీసి అప్లోడ్ చేశాకే కదిలాడు. అలా ఒకరోజు రవి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. చేతిలో ఫోన్ ఉంది. ఫేస్బుక్ లైవ్ పెట్టి, హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మెయిన్ రోడ్ మీద ఉన్నాను, వెదర్ చాలా బాగుంది కదా అని ఫోన్లో మాట్లాడుతూ నడుస్తున్నాడు రవి. అతను ఫోన్ చూసుకుంటూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఒక బైక్ రవిని ఢీకొట్టింది. అమ్మో అని గట్టిగా అరుస్తూ రవి కింద పడిపోయాడు. రక్తపు మడుగులో పడిన రవిని ఎవరన్నా కాపాడతారా? తెలియాలంటే రేపటి వరకు వెయిట్ చేయండి.